ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వచ్చేసి మనకి ఎవరైతే 10th క్వాలిఫికేషన్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసిన వాళ్ళు, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్లో లొకేట్ అయి ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వచ్చేసి మనకి ఎంపవరింగ్ రూరల్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ కాన్సెప్ట్ కింద వాళ్ళకి వివిధ రకాల కోర్సులు అయితే ఫ్రీ ట్రైనింగ్ విత్ అకామిడేషన్స్ విత్ జాబ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసే విధంగా సో మనకి ఈ యొక్క స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా అయితే వివిధ రకాల కోర్సులు అనేది ఫ్రీగా అయితే ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో స్క్రీన్ మీద కూడా మీరు చూడవచ్చు, ఇదే బిల్డింగ్ క్యాంపస్లో మనకి వివిధ రకాల కోర్సులు అయితే ట్రైనింగ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. హెల్త్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్స్ మీద వచ్చి వివిధ రకాల కోర్సులు అయితే వీళ్ళు ట్రైనింగ్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకొచ్చేసి ఇదొచ్చేసి మనకి శ్రీ వెంకటయ్య నాయుడు వచ్చేసి హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అప్పటి కాలంలో ఉన్న ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకటనాయుడు సార్ వాళ్ళు ఇక్కడ ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో అదే పీడిఎఫ్లో వచ్చేసి ఆ యొక్క స్వర్ణ భారత్ ట్రస్ట్ సంబంధించిన ఆబ్జెక్టివ్ కూడా మీరు అక్కడ చూడవచ్చు అనమాట. సో హైదరాబాద్ చాప్టర్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ గురించి నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దాంట్లోనే మీకు ఈ యొక్క స్వర్ణ భారత్ ట్రస్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి మీకు ఆ యొక్క వీడియోలో అయితే చూడవచ్చు. అదేవిధంగా వెబ్సైట్లో కూడా మీరు చూడవచ్చు. స్క్రీన్ మీద చూస్తున్న హాస్టల్స్ కావచ్చు, తర్వాత అకామిడేషన్స్, యోగా సెంటర్స్, తర్వాత మనకి స్పోర్ట్స్ క్లబ్స్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే మనకి ఇక్కడ ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫుడ్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు ట్రైన్స్, ఫ్రీ కోర్స్ మెటీరియల్స్ ఉంటుంది, స్పెషలైజేషన్ హైజీనిక్ డైనింగ్ ఫెసిలిటీ ఉంటుంది, హోటల్ అప్రాక్సిమేటలో గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ అకామిడేషన్స్ కూడా ఉంటుంది. చాలా పెద్ద ట్రస్ట్ అనమాట. దీంట్లో వివిధ రకాల కోర్సెస్లో అయితే మనకి ట్రైనింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ ఈ యొక్క యోజన ద్వారా ఇప్పటి వరకు 11 బ్యాచెస్ని అయితే వీళ్ళు కంప్లీట్ చేశారు. ఆ 11 బ్యాచెస్లో దాదాపుగా 318 మందికి అయితే వీళ్ళు జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీంట్లో ఉన్న కోర్స్ వచ్చేసి ఒక కోర్సు గురించి విషయానికి వస్తే కోర్స్ నేమ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ అనే కోర్స్ ఉంది. 3 months అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. డ్యూరేషన్ 90 days ట్రైనింగ్ ఉంటుంది. ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ చేసిన వాళ్ళు ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ అనే కోర్సులో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సెకండ్ కోర్స్ వచ్చేసి మెషిన్ ఆపరేటర్ అనమాట. 9 months ట్రైనింగ్ ఉంటుంది. ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థర్డ్ కోర్స్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్ అనమాట. 90 days ఉంటుంది. బీఎస్సీ, బీజెడ్సీ చేసిన వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. అదేవిధంగా వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ విషయానికి వస్తే బ్యాచెస్ వచ్చేసి 27 బ్యాచెస్ అయితే వీళ్ళు కంప్లీట్ అయితే చేశారనమాట. సో దీంట్లో ఏకంగా మనకి 530 మందికి అయితే ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఇన్ కొలాబరేషన్ విత్ ఆంధ్ర బ్యాంక్ అండ్ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కోర్స్ విషయానికి వస్తే డ్రెస్ డిజైనింగ్ 45 days ట్రైనింగ్ ఉంటుంది. 7th ప్లస్ ఎబో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సెకండ్ కోర్స్ వచ్చేసి గార్మెంట్ మేకింగ్ అనమాట. 45 days ట్రైనింగ్, ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్. తర్వాత బ్యూటీ టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఆటో సర్వీస్ టెక్నీషియన్ ఉంటుంది. 2 wheeler 90 days ట్రైనింగ్. 10th పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ, పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు.